గొర్రెలు మేకల మందపై వీధి కుక్కల దాడి చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మిట్టపల్లి గ్రామానికి చెందిన గాంధీ శ్రీనివాస్ సోమవారం రాత్రి తన గొర్రెల పాకలో గొర్రెలు మేకలను వదిలి ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున వచ్చేసరికి గొర్రెలు మేకల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 44 వరకు జీవాలు మృతి చెందాయి. సంఘటనా స్థలాన్ని పశుసంవర్ధక శాఖ అధికారులు సందర్శించారు. ఒక రైతుకు చెందిన 44 జీవాలు చనిపోవడం బాధాకరమని, ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు తగిన సహాయం అందేలా చూస్తామని పశుసంవర్ధక శాఖ అధికారి గోపాలకృష్ణమూర్తి తెలిపారు. బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని గ్రామ సర్పంచ్ చింతల శ్రీనివాస్ ఈ సందర్భంగా కోరారు. నా పేరు కనుకో, మేము గొర్రెలు కాసుకొని బతుకుతాం. మిట్టపల్లి 7-8 లక్షల లాస్ అయింది. గొర్రెలు దొడ్లు తొలిపోయినాము, వర్షానికి వచ్చినాము, సార్ వచ్చి చూసిపోయినాము, మళ్ళీ వచ్చే వరకు కొరికేసి. మిట్టపల్లి గ్రామంలో ఈరోజు ఉదయమే మాకు అందిన సమాచారం మేరకి ఇక్కడ రావడం జరిగింది. ఊర కుక్కలు దాడి చేసాయి గొర్రెల మీద. గొర్రెలు దాదాపు ఒకటే మంద, అందులో గొర్రెలు మేకలని దాదాపు వాళ్ళ రైతులకు తెలియకుండానే జరిగిన విషయం ఇది. వాళ్ళు కూడా అంచనా వేయలేకపోయారు ఏ కుక్కలు అనేది కూడా. ఆ కుక్కలు ఒకటేసారి ముక్కుముడిగా దాడి గొర్రెల మీద చేసేసరికి మేకలు గొర్రెలు దాదాపు 44 గొర్రెలు మేకలు కలిసి చనిపోయినాయి. ఈరోజు మిట్టపల్లి గ్రామంలో అసలు కుక్కల బెడద మాకు చాలా తీవ్రతంగా ఉంది. గతంలో కూడా మా ఊర్లో చాలా వరకు జరిగినాయి. ఇప్పుడు తగిన చర్యలు అసలు అధికారులు పర్యావరణ శాఖ కానీ ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని కుక్కలను లేకుండా చేయాలని కోరుతున్నాము.